ఈరోజు ఎండు చేపలు ములక్కాయ పులుసు పెట్టుకుందామండి. దానికి కావాల్సినవి నేను 2 ములక్కాయలు తీసుకొని కట్ చేసి పెట్టాను. ఎండు చేప సవ్వళ్ళు అంటారు కదండి, పొడుగ్గా ఉంటాయి. సవ్వళ్ళు అంటారు, పచ్చి సవ్వళ్ళు అంటారు. అలా ఆ చేపలండి ఇవి. ముక్కల కోసి కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టాను. 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. చిన్న ఉల్లిపాయలు ఇలా ఘాట్లు పెట్టి పులుసులో వేసుకుంటే చాలా బాగుంటది. అలాగని 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. కొంచెం కరివేపాకు, 2 టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడు ఇది మనము పులుసు చేసుకుందాము. గండి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, నూనె పోస్తున్నాను. ఒక 4 స్పూన్లు నూనె వేసానండి. గండి నూనె వేడెక్కింది కదా, ఫస్ట్ కొంచెం ఈ చేపలు వేపుకొని తీసుకుందామండి. కొంచెం వేపుకుంటే చాలా బాగుంటదండి ఎండు చేప. ఇటు టర్న్ చేసుకోవాలి, 2 వైపులా వేగాలి కదా. మొత్తం మనం ఇలాగే టర్న్ చేసేసుకొని ఒక్క 5 నిమిషాలు వేపుకుంటే చాలండి. ఇంకోండి ఏగిపోయి ఇప్పుడు ఈ మళ్ళీ మనం ప్లేట్లో తీసేసుకుందాము. ఇంకోండి ప్లేట్లో వేసేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో, చేప అన్నది ఈడిపోలేదు. ఇప్పుడు చేపలు తీసేసుకున్నాం కదండి, కొన్ని మెంతులు వేస్తున్నాను. మెంతులు వేస్తే చాలా బాగుంటదండి. ఏ పులుసుకైనా సరే మెంతులు వేసుకోవాలి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. 1 స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. వేసిన తర్వాత కొంచెం ఏగితే చాలు. ఇందులోనే మనం ములక్కాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. కొంచెం మగ్గితే బాగుంటది ములక్కాయ నూనెలో. కొంచెం ఏగాయి కదా, ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నానండి. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసాను. వేసిన తర్వాత కొంచెం కలుపుకుందాం. కొంచెం పచ్చివాసన పోయే వరకు అల్లం కలుపుకోవాలండి. చూడండి ములక్కాయలు ఏగిపోయి ఉల్లిపాయ కూడా ఏగిపోయింది కదా. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకుందామండి. టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. వేసేసుకొని కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నానండి. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. వేసుకొని కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. 5 నిమిషాలు మూత పెట్టేస్తే ఈ టమాటా కూడా మగ్గిపోద్ది. ఇదిగోండి కలిసిపోయింది కదా, ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇదిగోండి టమాటా మగ్గింది కదా, 5 నిమిషాలు అన్నాం కదా. కారం కూడా వేస్తున్నానండి. 1 స్పూన్ కారం వేసాను. వేసుకొని కలిపేసుకుందామండి. చూడండి కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో పులుపు వేసుకుందాం. ఇంకోండి నిమ్మకాయ సైజాన్ని చింతపండు నానబెట్టానండి, మీకు చూపించలేదు ఇందాక. నానాలని ఇప్పుడు పులుసు తీసి వేసుకుందాం. ఇంకోండి పులుసు తీస్తున్నాను. ఇంకోండి పులుపు తీసుకున్నాం కదా, పులుపు వేసేస్తున్నాను. ఇంకో కొంచెం వేసుకుందామండి. ఇంకోండి నా పులుపు కూడా వేసేస్తున్నాను. వేసేసుకున్నాం కదండి. కొంచెం కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత అప్పుడు చేపలు వేసుకున్నామండి. కొంచెం పులుసు తెల్లి మరిగితే అప్పుడు ఆ చేపలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇంకోండి పులుసు తెరిలింది కదా, ఇప్పుడు ఈ చేపలు కూడా మనం ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇలాగా విడివిడిగా వేసుకుంటే ఉడకడం కూడా ఉడుకుతుందండి. ఈ ఉప్పు కూడా దిగిపోద్ది, చేపల్లో ఉన్న ఉప్పు ఉంటది కాబట్టి కొంచెము దిగిపోద్ది. చూడండి వేసేసుకున్నాం కదా, వేసుకొని ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దామండి. ఇంకోండి 5 నిమిషాలు అన్నాం కదా, అయిపోయింది. చూడండి ములక్కాయ ఎండు చేపల పులుసు ఇంక అయిపోయిందండి. ఇంతేనండి. మనము ఇలా చేసుకుంటే చాలా బాగుంటది. రాగి సంగట్లో కూడా ఈ పులుసు వేసుకొని తింటుంటే చాలా బాగుంటదండి. టేస్ట్ అయితే మాత్రం రాగి సంగటికి కానీ వైట్ రైస్కి కానీ చాలా బాగుంటది ఎండు చేప ములక్కాయ పులుసు. చూడండి ఉల్లిపాయలు కూడా ఎక్కడ చెక్కి చెదరలేదు కదండి, చాలా బాగుంటది. టేస్ట్ అయితే మాత్రం అయిపోయిందండి. ఇంక ఇది మనం స్టవ్ ఆపేసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ములక్కాయ ఎండు చేప పులుసు ఎలా ఉంటది అన్నది. ఉల్లిపాయ పాలంగా వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటదండి టేస్ట్ అయితే మాత్రం.